బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీలో ఊరట లభించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకుంటున్నారని జగన్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎన్సీఎల్టీలో భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్ వేసిన పిటిషన్ను అనుమతించింది. విజయలక్ష్మి, షర్మిలకు వాటాలు బదిలీ నిలుపుదల చేయాలని జగన్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం జగన్ వాదనలతో ఏకీభవించింది. అయితే విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్సీఎల్టీ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో తన అన్న, వదిన కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిల, విజయలక్ష్మి ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఈ కంప్లీట్ వివాదం ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది? దీనికి గల కారణాలేంటి? ప్రస్తుతానికైతే జగన్ కి ఎన్సీఎల్టీలో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కౌసల్య, ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీలో ఊరట లభించింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటాలను బదిలీ చేసుకున్నారు కాబట్టి ఆ వాటాలను నిలుపుదల చేయాలని ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆన్ ది సేమ్ టైం షర్మిల, విజయలక్ష్మి తన వాటాలను బదిలీ చేసుకునే అంశంలో నిలుపుదల చేసింది. ఈ నిలుపుదల చేయడం వల్ల ఫర్దర్ గా విజయలక్ష్మి, షర్మిల ఇరువురు హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి కౌసల్య. అయితే ఇక్కడ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాటాలను గతంలో షర్మిలకు, విజయమ్మకి ఇచ్చారు. ఆ వాటాలను మాకు బదిలీ చేసుకునే హక్కు ఉంది కాబట్టే మేము బదిలీ చేసుకున్నామంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు షర్మిల, విజయమ్మ. అయితే ఈ రోజు విచారణ జరిపిన ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డికి ఊరట ఇచ్చింది కౌసల్య. అయితే ఇప్పుడు విజయమ్మ అలాగే షర్మిల ఇద్దరు కూడా హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందా? వీరిరు హైకోర్టులో సవాల్ చేస్తారనే సమాచారం అందుతుంది. ఈ హైకోర్టులో సవాల్ చేస్తారా, ఇంతటితో ఇక్కడికి ముగిస్తారా అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేము. ప్రస్తుతానికైతే ఎన్సీఎల్టీలో జగన్ ఊరట లభించింది. జగన్ షేర్లు బదిలీ చేసుకోవడానికి ప్రస్తుతానికి విజయమ్మకు గాని, షర్మిలకు గాని ఎలాంటి అవకాశం లేదు. వీరు గతంలో మాకు ఇచ్చారు, మేము బదిలీ చేసుకునే అవకాశం ఉందంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన జగన్ వాదనతో ఎన్సీఎల్టీ ఏకీభవించింది కాబట్టి జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది కౌసల్య. ఫర్దర్ గా హైకోర్టుకి వెళ్తారా, తర్వాత వేచి చూస్తారా, లేదా ఇంకొక దారిలో సెటిల్ చేసుకుంటారనే అంశానికి సంబంధించిన అంశం ఇప్పటికిప్పుడు మనం చెప్పలేని పరిస్థితి కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీలో ఊరట లభించింది. అయితే తమ వాటాలను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీలో ఊరట లభించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఎన్సీఎల్టీ తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది.